తిరుమల యాత్ర ఎన్నో జన్మల పుణ్యఫలం. సప్తగిరుల పాదాల చెంత కపిలతీర్థం దగ్గర మొదలుకొని అలిపిరి నుండి ఆద్యాంతం మనల్ని సుందరమైన ప్రశాంతమైన వాతావరణంలో మలుపులలో చేసే ప్రయాణం కావచ్చు, అలాగే ప్రకృతి ఒడిలో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో గోవిందనామస్మరణలతో కాలినడకన చేసేది కావచ్చు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతరించిన భూలోక కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వెళ్లే ప్రయాణం కావచ్చు. అందరికీ స్వాగతం. మా తిరుమల యాత్రని వీక్షించండి. అందరికీ నమస్కారం. తెలుగు ఫ్యామిలీ జర్నీస్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు మేము తిరుపతిలో హోటల్ కేవీపీ గోల్డెన్ని చెక్అవుట్ చేసి తిరుమలకి బయలుదేరుతున్నాం. ఈ హోటల్ కపిలతీర్థం సమీపంలో ఉంటుంది. ఇప్పుడు మేము మొదట కపిలతీర్థం చూసుకొని తిరుమల వెళ్ళాలనుకుంటున్నాము. వాతావరణం చాలా కూల్గా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. కపిలతీర్థం సమీపంలో కార్ పార్క్ చేసి ఆలయ దర్శనానికి వెళ్తున్నాము. అసలు తిరుమల పరిపూర్ణ యాత్ర అంటే 7 ప్రదేశాలు దర్శించుకోవాలంటారు. వాటిలో మొదటిది కాణిపాకం, రెండవది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, 3 కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవస్థానం, 4 తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి, 5 తిరుమలలోని శ్రీ వరాహస్వామి దేవాలయం, 6 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీవారి ఆలయం, 7 శ్రీకాళహస్తి వాయులింగేశ్వర ఆలయం. ఇలా తిరుమల పరిపూర్ణ యాత్ర అంటే ఈ 7 ఆలయాలు దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. ఇక్కడ కపిలేశ్వర ఆలయంతో పాటు అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. మొదటగా అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయం వెనుకనే నమ్మ ఆల్వార్ ఆలయం ఉంటుంది. నమ్మ ఆల్వార్ల ఆలయానికి ఎడమవైపు లోపలికి వస్తే పెద్ద మంటపం ఉంటుంది. ఇందులో ఎడమవైపు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం ఉంటుంది. మంటపం నుండి అలాగే ముందుకు వస్తే కపిలతీర్థం ఉంటుంది. ఇది శేషాచలం పాదాల వద్ద జాలువారుతున్న పుణ్యతీర్థం. చాలామంది భక్తులు ఈ కపిలతీర్థంలో స్నానమాచరించి ఇక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకొని తిరుమలకి బయలుదేరుతారు. ఇక పుష్కరిణికి ఎడమవైపున కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇలా కొన్ని మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదేనండి శ్రీ కపిలేశ్వర స్వామి వారి గర్భాలయం. గర్భాలయం వెలుపల ఈ విధంగా ఉంటుంది. కపిలతీర్థం ఎదురుగా ఇందాక వచ్చిన మంటపంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక ఆ మంటపం నుండి బయటికి వస్తే నమ్మ ఆల్వార్ల ఆలయం ప్రక్కన ఈ చెట్టు ఏదో చాలా బాగుంది, చూడండి. మీకు తెలిసింటే ఈ చెట్టు గురించి కామెంట్ చేయండి. మా ఆలయ దర్శనం పూర్తయింది.
ఇక తిరుమలకు బయలుదేరదాం పదండి. ఇవాళ తిరుమల దర్శనం కొరకు తీసుకున్న సర్వదర్శనం టోకన్లు మాకు మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ వచ్చింది. మేము తిరుపతిలో సర్వదర్శనం టోకన్స్ ఎలా తీసుకున్నామనే దాని గురించి ముందు వీడియోలో ఉంటుంది. మీలో చూడని వారు ఉంటే చూడగలరు. ఇక మాకు సర్వదర్శనం ద్వారా మధ్యాహ్నం 12 గంటల స్లాట్ వచ్చిందన్నాను కదా, దర్శనానికి ఎంత సమయం తీసుకుంటుందో మీకు వీడియోలో చెప్తాను. అలాగే రేపు మాకి విఐపి బ్రేక్ దర్శనం కూడా అవకాశం ఉంది. అబ్బో, ఇక్కడ బార్లు తీరి చాలానే ఉన్నాయండి వాహనాలు. ఇప్పుడు టైం ఉదయం 9 గంటలు అవుతోంది. ఇక్కడ స్కానింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదండి. తిరుమలలో మద్యపానం, ధూమపానం, గుట్కాలతో పాటు ఈ మధ్య ప్లాస్టిక్ను కూడా వాడకం పూర్తిగా నిషేధించారు కదండి. వీటితో పాటు నిషేధించబడిన ప్రమాదకరమైన వస్తువులు ఏవైనా తీసుకెళ్తున్నారా అని శోధిస్తారు. ఇవన్నీ మన క్షేమం కొరకే కదండి. ఇక్కడ మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం స్కాన్ చేస్తూ అలాగే మన వాహనాలు తనిఖీ చేస్తారు. ఇక్కడ తిరుమల వెళ్లి రావడానికి టోల్ ఛార్జు కార్లు, జీపులు, వ్యాన్లకైతే 50 రూపాయలు. అలిపిరి టోల్గేట్ నుండి తిరుమల దాదాపు 18 కిలోమీటర్లు. పైన టోల్గేట్ దగ్గరికి వెళ్ళడానికి మినిమం 28 మినిట్స్ తీసుకోవాలి. ఆ లోపైతే వెళ్ళకూడదు. టైం లిమిట్ లేకపోతే వాహనదారులు స్పీడ్గా వెళ్ళి ఏదైనా ప్రమాదాలకు గురి కావచ్చని టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్స్ ఇవి. అన్నట్టు 7 కొండల మీద ప్రయాణం చేస్తున్నాము. ఆ 7 కొండల్ని ఒకసారి గుర్తు చేసుకుందాము. అవి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇవే సప్తగిరులు. ఈ సప్తగిరులపైనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై మనకు దర్శనం ఇస్తున్నారు. అలాగే ఈ ఘాట్ రోడ్లు 2 అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేస్తారు. ఆహా, ఈ దృశ్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. స్వాతంత్రానికి పూర్వం 1944లో మొదలైన మొదటి ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుండి కిందకి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్లో ట్రాఫిక్ పెరిగినందున టీటీడీ 1974లో మనం వెళ్తున్న ఈ 2వ ఘాట్ రోడ్ని ప్రారంభించారు. మనం తిరుమలకు చేరుకున్నాము. తిరుమల చేరుకుంటేనే మొదట వచ్చేది గరుడాద్రి సర్కిల్. దాని దాటగానే టోల్ బూత్ వస్తుంది. ఇక్కడ అలిపిరి దగ్గర తీసుకున్న టోల్ రిసిప్ట్ స్కాన్ చేస్తారు. ఇది తిరుమల ఎంట్రన్స్ ఆర్చ్. ఆహా, తిరుమల మామూలుగానే చాలా బాగుంటుంది. పొగమంచు కప్పేసిన ఈ వాతావరణంలో మరీ అద్భుతంగా కనిపిస్తోంది. మాకు రేపు బ్రేక్ దర్శనం ఉందని చెప్పాను కదండి. దానికి సంబంధించిన మా ఆధార్ కార్డ్ జిరాక్స్,
మాకు ఈ దర్శనం అవకాశం కల్పించిన మా ఫ్రెండ్కి ఇవ్వడానికి వెళ్తున్నాము. ఆలయ సమీపంలో కార్ పార్కింగ్ చేశాం. ఉదయం నుండి చిన్నగా వర్షం వస్తూనే ఉంది. మేము ఉదయం నుండి టిఫిన్ చేయనందున ఇక్కడ అన్నప్రసాద కౌంటర్లో అల్పాహారం తీసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం 11 గంటలు అవుతోంది. మా సర్వదర్శనం కంప్లీట్ అయ్యేపాటికి ఎంత అవుతుందో చూద్దామండి. మా దర్శనం అయితే పూర్తయిందండి. వర్షం కాస్త గ్యాప్ ఇచ్చినట్లుంది. ఇక మా దర్శన విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటలకి క్యూ లైన్లోకి వెళ్తే సాయంత్రం దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చేపాటికి సాయంత్రం 4:30 అయ్యింది. ఇవాళ మంగళవారం కాబట్టి కాస్త క్రౌడ్ తక్కువ ఉన్నట్టుంది. అలాగే మీరు ముందు వీడియోలో చూసినట్టు మేము ఇవాళ తెల్లవారుజామున తీసుకున్న సర్వదర్శనం టోకన్స్ వల్ల మాకు ఈ సమయం అయితే తీసుకుంది. అదే టోకన్స్ లేకుండా డైరెక్ట్గా సర్వదర్శనానికి వెళ్తే 12 to 14 hours సమయం తీసుకుంటుందట. ఇప్పుడు తిరుమలలో దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మొదటగా మన తిరుమల యాత్రలో దర్శించుకోవాల్సిన 4వ ప్రాంతమైన శ్రీవారి పుష్కరిణి చూద్దాం రండి. పుష్కరిణిలోకి వెళ్ళడానికి శ్రీ వరాహస్వామి ఆలయం వెనుక గేటు ఉంటుంది. పవిత్ర తీర్థాలలో ఒకటి ఈ స్వామివారి పుష్కరిణి లేదా శ్రీవారి పుష్కరిణి. ఇది తిరుమల యాత్రలో తప్పక దర్శించుకోవాల్సిన 4వ ప్రాంతం. తిరుమల మొత్తం 1008 తీర్థాలు ఉంటే వాటన్నిటిలోకి ముఖ్యమైనవి 7 ఉన్నాయండి. అవి ఈ స్వామివారి పుష్కరిణి, 2 కుమారధార తీర్థం, 3 తంబూర తీర్థం, 4 రామకృష్ణ తీర్థం, 5 ఆకాశ గంగ తీర్థం, 6 పాప వినాశనం, 7 పాండవ తీర్థం. మళ్ళీ ఈ 7 అతి ముఖ్యమైనది ఈ శ్రీవారి పుష్కరిణి. వైకుంఠం నుండి తిరుమలకు దిగి వచ్చినప్పుడు తన జలకాలాట కోసం ఈ పుష్కరిణి స్వామివారు స్వయంగా వైకుంఠం నుండి తెచ్చుకున్నారని స్థల పురాణం. స్వామివారికి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత చక్రస్నానం, ప్రతి ఏటా తెప్పోత్సవం ఈ పుష్కరిణిలో నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి రోజున 3 కోట్ల తీర్థాలు ఇందులో కలుస్తాయని, 3 కోటి దేవతలు ఆ రోజులు ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తారని స్థల పురాణం. మేము పుష్కరిణి నుండి వచ్చి ఇప్పుడు శ్రీ వరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. తిరుమల యాత్రలో తప్పక దర్శించుకోవాల్సిన 5వ ఆలయం. స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీ వరాహస్వామి హిరణ్యాక్షుడి నుండి భూలోకాన్ని రక్షించిన తరువాత కొన్ని యుగాలకు పూర్వమే ఇక్కడ వెలిశాడట. కలియుగ ఆరంభంలో ఆది వరాహ క్షేత్రమైనటువంటి ఈ తిరుమల శ్రీ వరాహస్వామి ఆధీనంలో ఉండేదట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులకు దర్శనమివ్వటానికి అప్పటి ఆది వరాహ క్షేత్రమైనటువంటి ఈ తిరుమలలో కొంత భూమిని స్వామివారు అడిగారట. అందుకు శ్రీ వరాహస్వామి శ్రీవారికి కొంత భూమిని కానుకగా ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా శ్రీవారు తనకంటే ముందు తొలిగంట తొలి నైవేద్యం ఈ శ్రీ వరాహస్వామికి చెందాలని భావించారు. అప్పటి నుంచి అనాదిగా ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ శ్రీ వరాహస్వామికి సమర్పించిన తర్వాతే శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే చాలా మంది భక్తులు శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీ వరాహస్వామి ఆలయ సమీపంలో ఉన్న ఈ ఆలయం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయం. వేదాలను రాక్షసుల నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఈ హయగ్రీవ అవతారంలో వచ్చారట. గుర్రపు తల కలిగిన మనిషి ఆకారంలో ఉంటుంది స్వామివారి హయగ్రీవ అవతారం. తిరుమల శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠం అంటారు. మనం ఎన్నిసార్లు దర్శించుకున్నా ఇంకా ఇంకా చూడాలనిపించేది. మామూలుగా చాలా మంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలను భరిస్తూ తిరుమలకు చేరుకొని గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తూ చివరికి ఆనంద నిలయంలో ఉన్న స్వామివారిని కనులారా దర్శించుకోవడానికి 6 నిమిషమైన సమయముండదు. ఎందుకంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అనంత కోటి భక్తులాయే. మనకు దొరికిన ఆ కాస్త సమయమే మహాభాగ్యం అనుకుంటాం. స్వామివారి ఎదుట ఉన్న ఆ కొన్ని క్షణాలే
ఆయన రూపాన్ని కనుల నిండా, ఆయన అభయహస్త దీవెనలు మది నిండా నింపుకొని ఎంతో ఆనందంతో శ్రీవారిని దర్శించుకొని బయటికి వస్తాము. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో తిరుమల ఆలయం ఒకటి. శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసిన 8 దివ్యక్షేత్రాలలో ఒకటి. వీటన్నిటికంటే ముఖ్యమైనది, మనం నమ్ముతున్నది, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడ కొలువై ఉన్నారని. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు తిరుమల యాత్రా క్రమంలో దర్శించుకోవాల్సిన 6వ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. భృగమహర్షి సంఘటనతో వైకుంఠం వీడి వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడుగా అవతరించడం, తరువాతి కాలంలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం, ఈ విషయమై శ్రీనివాసుడు అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మి అడగడానికి రావడం, లోక కళ్యాణార్థమై ఇదంతా జరిగిందని స్వామివారు సెలవు ఇవ్వడం, శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ తిరుమలలో కలియుగంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్నారనేది స్థల పురాణమని మీ అందరికీ తెలిసిన విషయమే. ఆలయానికి ఎదురుగా అఖిలాండం ఉంటుంది. ఇక్కడ అఖండం నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు టెంకాయలు కొడుతూ అలాగే కర్పూరం వెలిగిస్తుంటారు. మళ్ళీ చిన్నగా వర్షమైతే స్టార్ట్ అయ్యిందండి. జనాలు ఊరకలు పరుగులు పెడుతున్నారు. అఖిలాండం ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. స్థల పురాణం ప్రకారం స్వామివారి సేవలో ఉన్న బాల హనుమంతుడు ఒంటెని వెతుక్కుంటూ ఇక్కడి నుండి వెళ్తానంటే తల్లి ఆంజనాదేవి ఆంజనేయ స్వామికి బేడీలు వేసి బంధించి నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమన్నాదంట. అంజనాదేవి మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేదట. స్వామివారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయారట. శ్రీనివాసుడు కోసం నిలబడ్డ ఆంజనేయ స్వామికి మొదట వరాహ స్వామికి, తరువాత శ్రీవారికి నైవేద్యం సమర్పించాక ఈ బేడి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారట. ఇవాళ మా దర్శనాలైతే పూర్తయ్యాయి. రేపు మరొక్కసారి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటాము. ప్రస్తుతానికైతే రూమ్కి బయలుదేరాము. మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఆధార్ కార్డ్ ద్వారా ఇవాళ సర్వదర్శనం టోకన్ ద్వారా దర్శించుకున్నాం కదా, మళ్ళీ 30 days మరే దర్శనానికి అవకాశం ఉండదు కదా అని. మామూలుగా శ్రీవారిని ఏ దర్శనం రూపంలో అయినా ప్రతి భక్తుడు ఏడాదికి గరిష్టంగా 6 సార్లు దర్శించుకోవచ్చు. అదే ఒక నెలలో వేర్వేరు దర్శనాల ద్వారా 2 సార్లు దర్శించుకోవచ్చు. అందుకే మేము ఇవాళ సర్వదర్శనం ద్వారా, రేపు విఐపి బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నాం. ఇక మాకు ఈ ఏడాదిలో స్వామివారిని దర్శించుకోవడానికి 4 సార్లు అవకాశం ఉంటుందనుకోండి. మీకు నేను చెప్పినది అర్థమైందనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలిసినంతలో రిప్లై ఇస్తాను. మేము తిరుమలలో స్టే చేసినది శంకుమిట్ట విశ్రాంతి భవనంలో. దీనికి ఆన్లైన్లో రోజుకు 1600 రూపాయలు ఛార్జ్ చేశారు. గరిష్టంగా 2 రోజులు ఉండవచ్చు. ఇది మరుసటి రోజు. తిరుమల నుండి మీ అందరికీ శుభోదయం అండి. మాకు ఉదయం బ్రేక్ దర్శనం 7 గంటల స్లాట్ వచ్చింది. మా దర్శనమైతే పూర్తయిందండి. దర్శనానికి 3/4 గంట పట్టింది. దర్శనమైతే చాలా బాగా జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, బ్రేక్ దర్శనానికి ఒక లెటర్పై మ్యాక్సిమం 6గురికి అవకాశం ఇస్తారు. ప్రతిరోజు ఉదయం మహాలక్ష్మి, అవనిజ, పద్మజ, వైష్ణవి, రేవతి అనే ఈ 5 ఏనుగులు శ్రీవారి సేవలో పాల్గొంటాయి. దర్శనాలు అన్నీ పూర్తి అయిన తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుని తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రంలో అల్పాహారం తీసుకున్నాము. అలాగే తిరుమలలో మరికొన్ని ముఖ్యమైన దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఆకాశగంగ, పాప వినాశనం, శిలాతోరణం మరియు శిలాతోరణం సమీపంలో ఉన్న చక్రతీర్థం, శ్రీవారి పాదాలు,
జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇదివరలో మేము చాలాసార్లు ఇవన్నీ చూసినందున సమయాభావంతో ఇప్పుడు వెళ్ళలేకపోయాము. ఇప్పుడు టైం 11:30 కావస్తోంది. మేము తిరుమల నుండి శ్రీకాళహస్తి బయలుదేరాము. ఇక్కడి నుండి శ్రీకాళహస్తి 60 కిలోమీటర్లు, జర్నీ టైం 2 hours. మాకి అన్ని ఆలయాలలోనూ దర్శనం చాలా బాగా జరిగింది. తిరుమలలో వర్షం కాస్త గ్యాప్ ఇచ్చింది. మేము ఇవాళ శ్రీకాళహస్తి దర్శించుకొని రాత్రికి మా ఊరికి చేరుకోవాలనుకుంటున్నాము. తిరుమలకు సంబంధించి ఏవైనా ముఖ్య విషయాలు మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయగలరు. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నిన్న అలిపిరిలో తీసుకున్న టోల్ రిసిప్ట్ ఇక్కడ మరొక్కసారి స్కాన్ చేయించుకోవాలి. తిరుమల నుండి అలిపిరి చేరుకోవడానికి ఇందాక చెప్పినట్లు మినిమం 40 minutes తీసుకోవాలి. ఆలోపు వెళ్ళకూడదు. అలిపిరి నుండి కాలినడకన వచ్చే యాత్రికులు తిరుమలలో ఇక్కడికి చేరుకుంటారు. ఇదివరలో తిరుపతి నుండి తిరుమలకు రావాలంటే ఇదొక్కటే మార్గం. దీన్ని మొదటి ఘాట్ రోడ్ అంటారండి. 1944లో ఈ రోడ్డు ప్రారంభించారు. ట్రాఫిక్ పెరగడంతో 1974లో రెండవ ఘాట్ రోడ్ అలిపిరి నుండి తిరుమలకు కింద నుండి కొండపైకి వస్తున్న ఘాట్ రోడ్ని ప్రారంభించారు. మనం క్రిందకు వెళ్తున్న ఈ ఘాట్లో 36 హెయిర్ పిన్ బెండ్లు అలాగే 60 మలుపులు ఉంటాయి. వాతావరణం చూస్తుంటే తిరుమల ఆధ్యాత్మికంగానే కాదు, ప్రకృతి సోయగాలతో కూడా మనల్ని కట్టిపడేస్తుంది. ఇలాంటి చోట కాస్త ఆగి 4 ఫోటోలు క్యాప్చర్ చేయకుండా ఉండగలమా? మేము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చాము. ఇది మనమొస్తున్న ఈ రోడ్డుకు ప్రక్కనే, అలాగే అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 2500 మెట్ల తర్వాత ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్టు తిరుమల యాత్రలో దర్శించుకోవాల్సిన 7 ఆలయాల గురించి చెప్పాను కదండి. మరొక్కసారి గుర్తు చేసుకుందాం. మొదట కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడు, 2 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, 3 కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం, 4 తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి, 5 తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం, 6 తిరుమల శ్రీవారి ఆలయం, 7 ఇప్పుడు మనం వెళ్తున్న శ్రీకాళహస్తి వాయులింగేశ్వర ఆలయం. తిరుమల యాత్ర అంటే ఈ 7 ప్రాంతాలు దర్శించుకుంటే చాలా మంచిదంటారు పెద్దలు. కుదిరిన వారు తప్పక దర్శించుకోండి. మేమైతే మీకు చెప్పిన ఈ క్రమంలో తిరుమల యాత్ర చేస్తున్నాము. ఏమంటే కాణిపాకం తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్నాము. ఇప్పుడు శ్రీకాళహస్తి చేరుకున్నాము. టైం మధ్యాహ్నం 1:45. మనం స్వర్ణముఖి నదిని క్రాస్ చేస్తున్నాం. పంచభూత శైవ క్షేత్రాలలో ఒకటి ఈ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర ఆలయం. ఎదురుగా ఉన్నది శ్రీ వాయులింగేశ్వర ఆలయం. అలాగే ఆలయం వెనుక కొండ మీద ఉమామహేశ్వర విగ్రహాలు, స్వామివారి పరమ భక్తుడైన భక్త కన్నప్ప ఆలయం ఉంది చూడండి. ఇది ప్రధాన రాజగోపురం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన పాత గోపురం శిథిలమై కూలిపోగా ఇక్కడ కొత్తగా నిర్మించారు. రాజగోపురం ప్రక్కనే పార్కింగ్ సౌకర్యం ఉంది. రండి ఆలయంలోకి వెళ్తూ వివరాలు తెలుసుకుందాం. ఈ మెట్లకు ఇటువైపే సెల్ ఫోన్ కౌంటర్ ఉంది. ఆలయ ఆవరణంలోకి వెళ్ళాలంటే కొన్ని మెట్లు ఎక్కాలండి. ఈ ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకోవచ్చు. ఇక్కడ గర్భాలయం, దాని చుట్టూ ఉన్న మండపాన్ని 5వ శతాబ్దంలో, బయట నిర్మాణాలను 11వ శతాబ్దంలో నిర్మించారట. స్థల పురాణం ప్రకారం వాయుదేవుడు ప్రథమ కాలంలో కర్పూరలింగం కోసం 1000 సంవత్సరాలుగా శివుడి గురించి ఘోర తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి వాయుదేవుడి పేరు మీదుగా వాయులింగేశ్వరుడుగా శివుడు ఇక్కడ కర్పూరలింగంగా వెలిశాడని ఒక పురాణ కథనం. మరో స్థల పురాణంలో శాపగ్రస్తురాలైన పార్వతీదేవి అమ్మవారు స్వర్గపు రూపాన్ని కోల్పోయి మానవ రూపాన్ని పొందగా తన రూపాన్ని తిరిగి పొందాలని ఇక్కడ శివుడి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి అమ్మవారికి శాప విమోచనం కలిగి
ముందు ఉన్న స్వర్గపు రూపం కంటే 100 రెట్లు ప్రసన్నంగా, అంతకు మించి జ్ఞానురాలుగా ఆవిర్భవించిందట. అందుకే అమ్మవారిని ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబికగా కొలుస్తారు. ఇందాక పంచభూత శైవ క్షేత్రాలలో ఇది వాయులింగం అన్నాను కదా. పంచభూత శైవ క్షేత్రాల గురించి మన అరుణాచల వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడని వారు ఉంటే చూడగలరు. మేము ఇక్కడ అన్నప్రసాదంలో భోంచేద్దామనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన మా ప్రయాణానికి ఆలస్యం అవుతుందని ఇక్కడి నుండి బయలుదేరాము. శ్రీకాళహస్తి నుండి మా ఊరు అనంతపురం వెళ్తున్నాము. తిరుపతి నుండి శ్రీకాళహస్తి రోడ్డు ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉంది. ఈ తిరుపతి శ్రీకాళహస్తి రోడ్డు ప్రస్తుతం రోడ్డు వర్క్ జరుగుతుండడం వల్ల చాలా దారుణంగా ఉంది. శ్రీకాళహస్తి నుండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత రేణిగుంట మెయిన్ రోడ్లోనే భోంచేద్దామని ఇక్కడ ఆగాము. ఇప్పుడు టైం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. ఇక్కడి నుండి మా ఊరు అయిన అంతపురం 316 కిలోమీటర్లు, అలాగే జర్నీ టైం 7 అవర్స్. రాత్రి 11 గంటలకు రీచ్ అవుతామని చూపిస్తోంది. ఇందాకనే రేణిగుంట క్రాస్ చేశాం. ఇప్పుడు రాజంపేట, కడప, వేంపల్లి, పులివెందుల, ముదిగుబ్బ మీదుగా అనంతపురం చేరుకోవాలని వెళ్తున్నాం. మామూలుగా తిరుపతి నుండి అనంతపురం అంటే పీలేరు, మదనపల్లి, కదిరి మీదుగా వెళ్తారు. కానీ ఆ రోడ్డు ట్రాఫిక్ మలుపులు ఎక్కువ ఉండడం వల్ల ఈ రోడ్డు ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయం దగ్గరికి వచ్చాము. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రామాలయాలలో ఒకటి. జై శ్రీరామ్. ఇప్పుడు అనంతపురం కదిరి మెయిన్ రోడ్లోకి చేరుకుంటున్నాము. అనంతపురం సమీప ప్రాంతాల వారు తిరుపతి, శ్రీకాళహస్తి వెళ్లాలంటే మేము వచ్చిన ఈ రోడ్లో ఒకసారి వెళ్ళి చూడండి. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. కడప నుండి ముదిగుబ్బ వరకు కూడా రోడ్ చాలా బాగుంది. మేము రాత్రి 10 గంటల లోపే అనంతపురం చేరుకున్నాము. గూగుల్ టైం కంటే కూడా దాదాపు 1 గంట ముందే వచ్చాము. మా తిరుమల యాత్ర చాలా బాగా జరిగింది. మీరు తిరుమల యాత్ర ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయగలరు. ఈ యాత్ర ఇంటి నుండి బయలుదేరి ఇంటికి చేరుకునేపాటికి మొత్తం 1058 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చిందండి. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇదివరలో మేము వెళ్ళిన ద్వారకా యాత్రలకు సంబంధించి సోమనాథ జ్యోతిర్లింగం, మహాత్మా గాంధీ గారి నివాసం గురించి వీడియో ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.